ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని తీసుకువచ్చారండి. బాబాగారు తన బిడ్డలతో ఇలా ఈ విధంగా చెప్తున్నారు. తల్లి, ఇప్పటి నుంచి వరుసగా వారం రోజుల్లో నువ్వు కోరింది నీకు దొరుకుతుంది. నీ సాయిపై పూర్తి విశ్వాసం ఉంచి పూర్తిగా నేను చెప్పేది విను. అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమందిని ఉద్దేశించి ఈ వీడియో చెప్తున్నారండి. ఈ వీడియోలో సందేశంలో ఇస్తున్నారు. ఇప్పటి నుండి వరుసగా వారం రోజుల్లో వాళ్ళు కోరింది వారికి ప్రసాదిస్తానని బాబాగారు అంటున్నారు. మరి ఆ బిడ్డల్లో ఎవరో ఆ అదృష్టవంతులు, ఎవరిని ఉద్దేశించి బాబాగారు ఈ సందేశం చెబుతున్నారో మన జీవితంలో వచ్చేటువంటి ఆ సందర్భాలను అనుసరించి మనం తెలుసుకోవచ్చండి, మనం గుర్తించవచ్చు. అయితే ఈరోజు బాబాగారు ఇంత గొప్ప అవకాశం తన బిడ్డలకు ఇస్తున్నారంటే దానికి కారణం కూడా లేకపోలేదు. బాబాగారి బిడ్డల్లో ఎంతోమంది ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, ఎంతో మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే వారుకున్నటువంటి ఆ కుటుంబ బాధలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, లేదంటే వారి పిల్లలు ఒక మంచి స్థితిలో ఎదగాలి అని చెప్పేసి, మంచి స్థితిలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ కోరిక నెరవేరకుండా టైం అనేది ఎక్స్టెండ్ అవుతుంది. కారణం ఏదైనా సరే బాధ మాత్రం భరించలేనిది. ఎందుకంటే వారి జీవితంలో అది ఒక్క కోరికైనా నెరవేరితే ఇక వాళ్ళు దేని గురించి ఆలోచించరు, వెనక్కి తిరిగి చూసుకోరు. అంటే వారి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి కోరిక అది. ఆ కోరికను ఈరోజు బాబాగారు ఈ విధంగా నెరవేరుస్తున్నాను అంటున్నారు. ఏ విధంగా నెరవేర్చబోతున్నారో, తన బిడ్డలతో ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటున్నారండి. బిడ్డ, నీ కష్ట సమయంలో బాధపడకమ్మా, భయపడకమ్మా. నీ సాయి నీకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని నీకు తెలుసు కదమ్మా. మరి ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నానన్న ధైర్యం కంటే ఏది నిన్ను ఇంకా ఎక్కువ బాధిస్తుంది, భయపడుతూ ఉంది? చూడు తల్లి, ఈ తండ్రిపై పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు, నీ బాబాపై నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడకూడదు. బాధ అనే దాన్ని నీ జీవితంలోకి రానివ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు భయపడతావో, ఎప్పుడైతే నువ్వు బాధపడతావో దానికి అర్థం ఏమిటో తెలుసా బిడ్డ? నాపై ఉన్న నమ్మకం కంటే అపనమ్మకమే నిన్ను పెద్దగా బాధిస్తుంది అని అర్థం. చూడు తల్లి, నీకు నాపై పూర్తి నమ్మకం ఉంది కదా, పూర్తి విశ్వాసం ఉంది కదా. నా బాబా నాకు ఏది అడిగినా ఇస్తారు. కొంచెం ఆలస్యమైనా సరే నా బాబా నాకు అంతా మంచే చేస్తారని నువ్వు నమ్ముతావు కదా. మరి ఆ నమ్మకాన్ని ఎందుకు ఇంతలా నిర్వీర్యం చేస్తున్నావు? భయం అనే దాన్ని చూసి నువ్వు ఇంకా భయపడుతూ ఉన్నావు తల్లి. నీ జీవితంలో ఏదో జరిగిపోతుంది అన్నటువంటి పెను భయం, నీ జీవితంలో నీ చేయి జారిపోతుందేమో అన్నటువంటి మరొక భయం, ఇలా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా భయపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా తల్లి? ఈరోజు నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఈ తండ్రి ఉన్నానన్ని రోజులు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఏది నిన్ను చేరాలన్నా సరే, అది ఏదైనా సరే బిడ్డ, ముందు నన్ను దాటి రావాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ నీ చుట్టూ ఒక రక్షక కవచంలా ఉంటానమ్మా. నీకు భయం కనిపిస్తుంది అంటే నీ దగ్గరకు రావటం లేదు, అది అలానే నీకు కనిపిస్తుంది అంతే. నీ దగ్గరకు వచ్చే ధైర్యం లేదు తల్లి. ఎందుకంటే నీ దగ్గర నేనున్నాను బిడ్డ. నా దగ్గరికి ఏ ప్రమాదమైనా వస్తుందా? నన్ను దాటి ఏ కష్టమైనా నిన్ను చేరుతుందా? అవి నిన్ను భయపెడతాయా తల్లి? వాటిని పట్టించుకోకు. నువ్వు అనుకున్నట్టు
నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఈ తండ్రి అస్సలు అలా జరగనివ్వడు. చూడమ్మా, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీకు కావలసిన విజయం నీకు అందిస్తాను తల్లి. అందులో ఎలాంటి సందేహము లేదు. నీ పూర్వజన్మ పాపకర్మలు ఎలా తొలగించుకోవాలని అనుకుంటున్నావు కదా బిడ్డ, ఆ భారం అంతా నాపై ఉంచు. నీ పాపకర్మలు నేనే తుడిచేస్తానమ్మా. నీ కష్ట సమయంలో నీకు ఒక మంచి పరిష్కార మార్గం కూడా నేను చూపిస్తాను. ఏ తండ్రి నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఎందుకు తల్లి ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకున్నట్టు ఏదీ జరగదు. ఏది నీకు వ్యతిరేకంగా జరగనివ్వను. నువ్వు ఎంత నిజాయితీగా నీ పని చేస్తున్నా అందులో విజయం రాకపోవడానికి కారణం కూడా చెబుతాను. విను, శ్రద్ధగా విను బిడ్డ. అందులో మొదటిది, ఇతరులు ఏమనుకుంటున్నారు అని అనుకోవడం మానుకో. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఉన్నాను అన్న ధైర్యం కంటే ఎవరో ఏదో అనుకుంటారన్న భయమే నిన్ను పట్టి పీడిస్తుంది. నాకంటే వాళ్ళ గురించే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. ఆ ఆలోచనను మానుకో. నీ బాబాపై విశ్వాసం ఉంచు. నీ బాబాపై దృష్టి ఉంచు. అప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. నీకు ఏది మంచి అది అనిపిస్తే అదే చేయి తల్లి. జరిగిన దాన్ని తలుచుకొని బాధపడకు. నీ మనసును అల్లకల్లోలం చేసుకోకు. నీ భవిష్యత్తు కోసం పోరాడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉండమ్మా. అదే పని చెయ్యి. అందులోనే నీకు సంతోషం ఉంటుంది. అప్పుడే నీ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డ, ఓటమి అనేది గెలుపుకి పునాది వంటిది. ఓటమి ఎదురైందని వెనుకడుగు వేయకమ్మా. దారిపై నుంచే నువ్వు విజయాన్ని చేరుకోగలవు. అవే నీకు మెట్లు. నీ పనికి సరైన సమయాన్ని ఎంచుకో. మంచి కాలం కోసం ఎదురుచూడు. ఇక నీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి బిడ్డ. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీకు ఒక విషయం చెప్పనా? తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం, ఆ తప్పును సరిదిద్దుకునే సామర్థ్యం ఉంటే తప్పక గెలుపుని సాధిస్తావు. తప్పులు సర్వసాధారణంగా అందరూ చేస్తారమ్మా. కానీ ఒప్పుకునే ధైర్యం కొంతమంది దగ్గరే ఉంటుంది. ఆ క్షణం అది నిన్ను బాధ పెట్టవచ్చు, కానీ నీ విలువను ఎన్నో రెట్లు పెంచుతుందని గుర్తించుకో. కాబట్టి నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ. అది జరగలేదు, ఇది జరగలేదు అని ఆలోచించకమ్మా. నీకు ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతృప్తి పడు. నీలోని సామర్థ్యాన్ని బయటపెట్టు. నీ జీవితం మంచి మార్గంలో నడిచేలా నేను చేస్తాను తల్లి. అది నా బాధ్యత. ఏది కూడా ముందుగా మాత్రం ఊహించుకోకు బిడ్డ. ఎందుకంటే మనం ఊహించేది ఒకటైతే అక్కడ జరిగేది మరొకటి ఉంటుంది. నువ్వు దానివల్ల బాధపడవచ్చమ్మా. అందుకే ఏది కూడా ముందుగా ఊహించుకోకు. అర్థమవుతుందా తల్లి? కష్టాన్ని చూసి కుంగిపోకుండా దేన్నైనా ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉండు. నువ్వుగా ఉండు తల్లి. నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండు. నీ దగ్గర నీ బాబా అని నేను ఉన్నాను కదా. నీకు కావలసింది నేను ఇస్తాను. నువ్వు ఏది కోరితే అది అందిస్తా. నువ్వు కోరిన ప్రతి కోరిక న్యాయకరమైనదే. నేను నెరవేరుస్తున్నాను తల్లి. నేను ఉన్నాను కదమ్మా. నీ తల్లి తండ్రి లాగానే నిన్ను చాలా ప్రేమగా నేను చూసుకుంటున్నాను. చాలా బాధ్యతగా నేను నిన్ను పెంచుకుంటున్నాను. నా ప్రియమైన బిడ్డవి తల్లి నువ్వు. చూడమ్మా, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, నష్టం, బాధ, సుఖం ఇవన్నీ సహజమే. ఇవి వస్తున్నాయని నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పుకుంటావా చెప్పు? తప్పకుండా నీ బాధ్యతలను నిర్వర్తిస్తే చాలు. అందులో ఒకవేళ ఓటమి ఎదురైనా సరే తల్లి, వెనకడుగు వేయకూడదు. ముందుకే నడవాలి. నువ్వు నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం ఉంటుంది, అలానే దుఃఖం కూడా ఉంటుంది. కష్టం కూడా ఉంటుంది, అలానే సుఖం కూడా ఉంటుంది. ఈ నిజాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పటి నుంచి నీ జీవితం సరైన మార్గంలో ఉంటుందమ్మా. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు. చూడు తల్లి, ఇక ఇప్పటి నుంచి సరిగ్గా వారం రోజుల్లో నువ్వు కోరింది నీకు దక్కుతుందమ్మా. ధైర్యంగా ఉండు. నీ చేతనైనంత సహాయం చేస్తూ ఉండు. నా బిడ్డకు సిరి సంపదలు ఎందుకు ప్రసాదిస్తున్నావో
తెలుసా తల్లి, ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. నువ్వు బాగుంటే నీ చుట్టూ ఉన్న 10 మంది బాగుంటారు. నా నమ్మకాన్ని వమ్ము చేయకు తల్లి. నీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండు. నువ్వు కోరింది నీకు దక్కుతుందమ్మా. నీకు ఏం కావాలో అవన్నీ నేను చూసుకుంటున్నాను బిడ్డ. నువ్వు వాటి గురించి ఆలోచించకు. నువ్వు చేసే సాయం నిన్ను ఏదో ఒకరోజు కాపాడుతుంది తల్లి. అది కొండెంతైనా నీ దగ్గరకు తిరిగి వస్తుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి. మీ బాబా ఎలా అయితే చెప్పాడో అలానే నడుచుకో. నీకంతా శుభమే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.